మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎడ్ల తాతాజీ. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందంటూ మండిపడ్డారు. పోలీసుల సమక్షంలో టీడీపీ రౌడీ మూకలు రాడ్లు కర్రలతో దాడి చేశారని మండిపడ్డారాయన. ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ విధంగా దాడులు చేశారని దుయ్యబట్టారు. అంబటి రాంబాబు గారి మీద జరిగిన హత్యా ప్రయత్నం అనేది అసలు ఇది రౌడీ రాజ్యమా? అసలు పరిపాలన అనేది ఉందా? సాక్షాత్తు పోలీసులు సమక్షంలోనే కర్రలో రాట్లతో ఇంటికి వెళ్ళి దౌర్జన్యం చేసి ఇల్లుని పాల్గొడుతూ అంబటి రాంబాబు గారిని హత్య చేయడానికి పూనుకుంటుంటే పోలీసులు చూస్తున్నారా తప్ప వాళ్ళ దగ్గర రాట్లు కర్రలు కూడా తీసిన ప్రయత్నం చేయట్లా. అంటే ఈ పోలీసు వ్యవస్థకి తెలిసే ఇవన్నీ కూడా ముందే అనుకున్న ప్లాన్ ప్రకారం సాగుతుందా? గతంలో కూడా రంగా గారు ప్రశ్నిస్తున్నారని చెప్పి రంగా గారిని హత్య చేసినటువంటి గత టీడీపీ ప్రభుత్వం రంగా గారిని హత్య చేసింది. తర్వాత ప్రశ్నిస్తున్నాడని చెప్పి ముద్రగడ పద్మనాభం గారిని హత్యా ప్రయత్నం చేయబోయారు. అదేవిధంగా ఈరోజు అంబటి రాంబాబు గారు ప్రశ్నిస్తున్నారని చెప్పి ఆయన మీద హత్యా ప్రయత్నం చేయడం అంటే అసలు ఎంత దారుణమైన పరిస్థితి. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి రాక్షస పరిపాలన ఎక్కడ లేదు. చంద్రబాబు నాయుడు మానసిక పరిస్థితి బాగోలేదు. మానసిక పరిస్థితి బాగోక సంక్రాంతి నేనే కనిపెట్టాను, సెల్ల నేనే కనిపెట్టాను, ఇటువంటి పరాకు మాటలు మాట్లాడుతూ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని చంపేయాలని హత్యా రాజకీయాల చేతుల్లో చంద్రబాబుని మించిన గనుడు ఈ దేశంలో ఎవరు లేదు. డైరెక్ట్గా ఎమ్మెల్యే గల్లా మాధవి గారే ఇంటికి వెళ్ళి మేము దాడి చేయడానికి తెగబడ్డామని చెప్పి మీడియా ప్రతినిధుల ముందు చెప్తుంటే ఇంకంతకన్నా దారుణమే ఉంది. చట్టాలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. ఏదైనా విషయం వచ్చినప్పుడు దాని ద్వారా పరిష్కరించుకొని చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఈ రకంగా ఈ భయభ్రాంతులు చేసి ఏదో గలాటా సృష్టించాలి. ఎందుకంటే డైవర్ట్ పాలిటిక్స్ చేయాలంటే చంద్రబాబు నుంచినటువంటి వ్యక్తి రాక్షసమైనటువంటి ఆలోచన వ్యక్తి ఇంకొకరు ఉండదు. అంబటి రాంబాబు గారు ఇవాళ ఈ ప్రభుత్వం చేసేటటువంటి తప్పుల్ని ప్రతిరోజు ఖండిస్తూ వాటి మీద ప్రెస్ మీట్ పెట్టడమో వాటి మీద ప్రజలకి నిజాలని వాస్తవాల్ని చూపించేటటువంటి ప్రయత్నం చేయడమో జరుగుతుంది. కాబట్టి అంబటి రాంబాబు గారి మీద దాడి చేయాలి, ఆయన ఇంటి మీద దాడి చేసి 4 కార్లు పగలగొట్టి ఆయన్ని ఏదో రకంగా ఆయన మీద కూడా కొడితే కనుక ఆటోమేటిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కొంత నిరుత్సాహపడి ఇంట్లో కూర్చునేటటువంటి పరిస్థితి వస్తుందేమో అనేటువంటి ఆలోచనతో వెళ్తూ ఉన్నారు. ఈవేళ ఒకటే చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తకి కూడా, గ్రామాల్లో ఉండేటటువంటి కార్యకర్త కూడా, మీకు ఇల్లు లేవా, మీ కుటుంబాలు లేవా, లేకపోతే మీ రక్త సంబంధికులు లేరా, ప్రతిరోజు మీదేని అనుకుంటారా? ఈవేళ సూర్యుడు ఏదైతే వెనక్కి వెళ్తాడో రేపు మళ్ళీ పొద్దునే ఉదయిస్తాడు అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. రేపు 2029 తర్వాత మీరు చేసేటటువంటి ప్రతి దానికి కూడా వడ్డీ, చక్రవడ్డీలతో సహా మీరు తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మాత్రం దయచేసి మర్చిపోద్దని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కాపు సోదరుడి మీద కూడా జరిగింది అనేటువంటిది వాస్తవం. మనం గతం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క హిస్టరీ చూస్తే వంగవీటి మోహన్ రంగా గారు ప్రజల తరపున పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇవ్వండి అని అడిగితే ఆయన్ని మర్డర్ చేసి ఆయన్ని పైలోకాలకి పంపించేసినటువంటి కార్యక్రమం. ముద్రగడ పద్మనాభం గారు, అయ్యా చంద్రబాబు గారు మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చని అని అడిగితే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని పట్టుకుని పచ్చి బూతులు, మనం నోటితో చెప్పలేనటువంటి బూతుల్ని పట్టుకు తిడుతూ రోడ్ల మీద ఈడ్చుకెళ్ళినటువంటి పరిస్థితులు. ఇవాళ అంబటి రాంబాబు గారు కూడా కాపు సామాజిక వర్గంలో ఓ బలమైనటువంటి నాయకుడిగా ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అందుగురించి అంబటి రాంబాబు గారిని కూడా ఏదోలాగా అంతమందించాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగమే ఇది. అసలు మాధవి అనేవాడు, అసలు ఆవిడ శాసనసభ్యురాలుగా అన్ఫిట్ ఆవిడ. అసలు ఒక లేడీ రౌడీల్ని ఇవాళ చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో. శాసనసభ్యుల్ని కాదు, ఒక రౌడీల్ని ఇవాళ శాసనసభ్యులుగా చూస్తూ ఉన్నాం. అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి వెళ్తే మిగతా వాళ్ళందరూ ఎవరు ఏమి గాజులు తొడుక్కుని లేరమ్మా మాధవి, నీకు రేపు దీనికి తగినట్టుగా డబల్లో నీకు ఉంటుంది కౌంటర్, నువ్వేం తొందరపడకు, ఊరికినే ఇవాళ ఏదో ఆడింది ఆట పాడింది పాట కింద ఇవాళ సాగుతుంది. నేను అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళి ఇంటి మీద దాడి చేసేస్తే నాకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మార్కులు వస్తాయని అనుకుంటున్నామేమో. రేపు సరిగ్గా నీ జుట్టు పట్టుకుని మామూలుగా ప్రజలే ఈడ్చుకుని వెళ్తారు రోడ్ల మీద, ఆ రోజు వస్తుంది. ఆ విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకుని. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆటవిక పాలన నడుస్తోందన్నారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. రెడ్ బుక్ సిద్ధాంతం చెప్పి కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలపై దాడి చేసి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి కూటమి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా ఆటవిక పాలన నడుస్తూ ఉంది. రెడ్ బుక్ సిద్ధాంతం అని చెప్పి కక్ష సాధింపు చర్యలుగా దుర్మార్గంగా వ్యవహరించే కార్యక్రమం చేస్తున్నారు. ప్రతి చోట మర్డర్లు, మానభంగాలు, విచ్చలవిడిగా ఇళ్లు కూలగొడతాలు, మరి దౌర్జన్యంగా దోచుకోటాలు, ప్రతి ఒక్కళ్ళే కూడా ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈ రాష్ట్రం ఒక ఆటవిక పాలన నడుస్తూ ఉంది. క్షుణ్ణంగా లాండ్ ఆర్డర్ లేకుండా పోయింది. దుర్మార్గమైన పాలన నడుస్తూ ఉంది. మరి మొన్న ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరులో ఇంటి మీద పడి దారుణంగా ఇల్లునంతని ధ్వంసం చేయటం జరిగింది. మరి అలాగే ఇమాటి రాంబాబు ఇంటి మీద పడి చాలా దారుణంగా మరి పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించి కనీసం బొత్స సత్యనారాయణ గారు డీజీపీకి ఫోన్ చేసిన ఫోన్ ఎత్తకుండా ఇవాళ ఆటవిక పాలన చేస్తుందంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని బత్తరపు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇవాళ రాష్ట్రపతి కానీ ఇవాళ సుప్రీంకోర్టు కానీ సుమోటోగా తీసుకుని ఈ పార్టీని, ఈ ప్రభుత్వాన్ని బత్తరపు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. ఇది దుర్మార్గమైన చర్య అని, ప్రజాస్వామ్యంలో తీవ్రమైనదన్నారు. కూటమి ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడితే సహించమన్నారు. కూటమి సర్కార్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తోందన్నారు. అంబటి రాంబాబు గారి ఇంటి మీద జరిగినటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది దుర్మార్గమైనటువంటి చర్య, దిగజారుడు చర్య. మీరు ఏమనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు ఈ సమాజాన్ని? అంటే శాశ్వతంగా మీరు అధికారంలో ఉండిపోతారు అనుకుంటున్నారా? ఇటువంటి చర్యలకు మీరు పాటుపడితే రేపు జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉండేటువంటి పరిణామాలు ఏంటి అనేటువంటి, ఏం చేద్దాం అనేటువంటిది సమాజానికి ఏం సంకేతాలు ఇస్తున్నారు మీరు? అంటే మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ రకంగా నడిపిస్తున్నారా మీరు? ఆనాడు రంగాన్ని హత్య చేశారు. అంటే కాపుల్లో నోరెత్తి మాట్లాడటానికి వీరలేదు ఎవరని, అది మీ విధానం అంతేనా? మీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఈ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయా? నోరెత్తి మాట్లాడినటువంటి కాపులందరినీ అదే పరిస్థితి చేస్తారా? ఈవేళ అంబటి రాంబాబు, రేపు పేరు నాని, లేకపోతే ఇంకో తోట త్రిమూర్తులు, లేకపోతే జక్కంపూడి రాజా, ఇంకొకడు అంటే మీరు మిమ్మల్ని అందరినీ టార్గెట్ చేస్తున్నారు. మీరు మీ దుర్మార్గమైనటువంటి పరిపాలనే ఏ విధంగా ప్రజలు అంగీకరిస్తారనుకుంటున్నారో చేయండి. మీరు ఎంతకాలం ఈ రకమైనటువంటి పరిపాలన చేస్తారో, ఈ రకమైనటువంటి రాజ్యాంగాన్ని నడపడం మేమో చూస్తాం. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఒక మహిళ నేరుగా వెళ్ళి ఒక 1000 మంది గుండాలతో పాటు వెళ్ళి ఇంటికి దాడి చేసే కార్యక్రమం జరుగుతుందని అంటే, ఒక మాజీ మంత్రికే ఈ రకంగా జరిగిందని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి వీళ్ళు భద్రత కల్పిస్తారని అడుగుతా ఉన్నా. పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా, లేకపోతే పూర్తి స్థాయిగా వాళ్ళు పడుకుని ఉన్నారా? అంటే వీళ్ళు డైరెక్ట్ గా తీసుకుని వెళ్ళి ఇళ్ల మీదకి దాడి చేస్తున్నారని అంటే సామాన్యుడికి ఏమాత్రమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక భద్రత ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ నారా లోకేష్ కానీ లేకపోతే వాళ్ళ పయ్యావుల కేశవ్ కానీ తీసుకుని వచ్చి వాళ్ళు ఒక రిపోర్ట్ చదువుతా ఉన్నారు. 35వ పేజీలో యానిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పేసి చదువుతా ఉన్నారు. ఎంత హాస్యాస్పదం అంటున్నాను. అది ఎప్పుడో లాస్ట్ ఇయర్ది ఒక రిపోర్ట్ తీసుకుని వచ్చి దాన్ని ఇప్పుడు సిబిఐ ఇచ్చిన రిపోర్టు ఎన్డీడీబీ నుంచి వచ్చిందని చెప్పేసి జనాల్ని అంతా కూడా ఏమార్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది కూడా మనము పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టి ఆ గతంలో జరిగిన దాన్ని ఇప్పుడు తీసుకుని వచ్చి చూపిస్తున్నారని తిప్పికొడితే ఆక్రోశం తట్టుకోలేక అంబటి రాంబాబు గారు మీరు అన్నట్టు 60 సంవత్సరాల వ్యక్తి ఇంటిపైకి ఏ రకంగా దాడి చేస్తారనండి? అసలు కామన్ ప్రజలు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బతకగలరా అని అడుగుతా ఉన్నా. ఇవాళ సామాన్య కార్యకర్తలు చూస్తే అండి, మా గ్రామంలో కూడా మా నియోజకవర్గంలో కూడా చాలా మంది వీళ్ళు పెట్టే హింస తట్టుకోలేక హైదరాబాద్లోనూ అక్కడ వలస వెళ్ళిపోయి అక్కడ వర్క్స్ చేసుకుంటా ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక భయాందోళన క్రియేట్ చేస్తే, ఒక మంత్రి ఇంటిపైకి తీసుకెళ్లి దాడి చేస్తే ప్రజలు కూడా ఎవరు నోరెత్తరు. ప్రజలందరూ కూడా నోరెత్తకుండా ఇంట్లో కూర్చుంటారు. ఈ ప్రభుత్వం చేసే వైఫల్యాలను గురించి కూడా ఎవరు ఎత్తి చూపరు అనే ఒక భయాందోళన క్రియేట్ చేయాలనే ఒక వాతావరణంలో ఇవాళ జరుగుతూ ఉంది.
ఆయన మీద టార్గెట్ చేసి కర్రలతో గోండాల్లాగా రోడ్డు మీద అటకాయించి ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు. ఆ తరుణంలో ఆయన్ని తిట్టలేదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బూతులు తిట్టి, ఆయన అంబటి రాంబాబు కూడా ఒక మాజీ మంత్రి గారు, అదేవిధంగా సీనియర్ కాపు నాయకుడు మా అందరికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే పేరున్న నాయకుడు. అటువంటి నాయకుడిని పట్టుకొని ఇష్టారాజ్యంగా ఆ సంఘటనలో ఆయన కూడా దానికి దీటైన జవాబు ఇచ్చేదానికి వెళ్ళినప్పుడు, ఒకవేళ కనుక మీరు చంద్రబాబుని అనుకుంటే అది కాదు, నేను అక్కడ నాకు వాళ్ళకి జరిగిన సంభాషణ కాబట్టి అని చెప్పని ఒక పెద్ద మనిషిలాగా ఆయన నేను చంద్రబాబుని కాదు అని చెప్పినప్పటికీ కూడా ఒక ఆటవికంగా ఒక గుంటూరులో వాళ్ళ ఇంటికి ఆడికి ఉన్న కార్లన్నీ ధ్వంసం చేసి ఇంట్లో వెళ్ళిపోయి మొత్తం పాల్గొట్టేసి ఇంట్లో ఆడవాళ్ళు ఏమైపోతారమ్మా అసలు నాకు అర్థం కావట్లేదు. మొన్న నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇల్లు అంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం వాళ్ళు తప్ప వేరే పార్టీ వాళ్ళు ఉండకూడదా? ఉంటే ఇటువంటి పరిపాలన చేస్తారా? అక్కడ పోలీసులు దగ్గరుండి వీళ్ళందరూ వెళ్తుంటే చూస్తూ కూర్చుంటారా? అసలు పోలీసులు ఈ రాష్ట్రంలో ఉన్నారా పోయారా? రాష్ట్ర డీజీపీ గారు అయిపోయారు, హోంమంత్రి అయిపోయారంటే అసలుకి లాండ్ ఆర్డర్ చూసే పరిస్థితి ఎక్కడైనా కనబడుతుంది? ఇక్కడ ఇంత రాక్షసంగా కర్కటంగా ఇలాగ చేస్తుంటే ఇది పరిపాలనే కాదమ్మ. ఇది చంద్రబాబు నాయకుడికి పరిపాలన చేతకాక గాడి తప్పిపోయి పూర్తిగా కూడా ఆటవిక రాజ్యాన్ని, రౌరీ రాజ్యాన్ని ఇంత దుర్మార్గంగా చేయడం అనేది చాలా బాధాకరం. నేను సూటిగా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాను. మాట్లాడితే ఎన్నికల ముందు కాపులంతా నాకు ఓటేయండి అని చెప్పినప్పుడు రాంబాబు గారు కాపు కాదా? ఆయన గురించి మీరు మాట్లాడరా? ఈ సంఘటన ఖండించరా? ఏం పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి రౌడీజాలను మీరు ప్రోత్సహిస్తారా? చాలా బాధగా ఉందమ్మా. ఇది ఎవరు కూడా సహించే పరిస్థితి కాదు. శాంతి భద్రతలు కాపాడాల్సిన వాళ్ళు ఈ విధంగా 9ంటికే పోయి ఇంట్లో నిద్రపోవటానికి కాదు పోలీస్ ఆఫీసర్స్ ఉంది. గుంటూరు తగలబడిపోతుంటే పోలీస్ ఆఫీసర్స్ నిద్రపోతారా? గుర్తుంచుకోవాలి. నేను చెప్తున్నాను, మీ క్షేమం కూడా చెప్తున్నాను. ఇది పద్ధతి కాదు. కెరియర్లో ఇంకా చాలా సర్వీస్ ఉంది. ఇంకా సుమారుగా 20-25 ఇయర్స్ సర్వీస్ చేయాలి. వద్దు, మనకందరూ ఒకటే. మనం ఉప్పు నేలక మీద పెట్టుకొని రాజ్యాంగం మీద ట్రైనింగ్లో ప్రమాణం చేసి వచ్చాం. ఈ మాత్రం ఇంతమంది ప్రజాప్రతినిధులు ఏం అడుగుతున్నాం? మనమేమో కోర్టులో అడుగుతున్నామా? ఇంకేమన్నా అడుగుతున్నాం? ఒక మాజీ మంత్రి ప్రాణాలకు రక్షణ కల్పించాలి. అసలు పోలీస్ ఆఫీసర్స్ ఎందుకు కోఆపరేట్ చేయట్లేదు? ఏంటి మీకేం పొలిటికల్ ఇదేమన్నా ఉందే? ఇది చాలా సీరియస్. వాళ్ళు అనుకుంటారేమో ఎవ్రీథింగ్ రికార్డెడ్. రేపేదన్నా రాంబాబు జరిగిందంటే అందరూ కూడా బాధ్యత వహించాల్సిందే.